పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కనగాల అనంతరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కొత్తగూడ నియోజకవర్గ శాసనసభ్యులు కునంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి పాల్వంచలోని వివిధ కాలనీల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె సుజాత, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా బాధపడుతూ ఉంటారు. నరకం వాళ్ళకి ఇక్కడ ఇమీడియట్ గా బెడ్ దొరికినప్పుడు ఖమ్మం ఇంకో చోటుకు వెళ్తూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. 4,000 5,000 కట్టాలి. అక్కడ మళ్ళా టైంకి చేయలేరు. ఆ ప్రాబ్లం లేదు. ఇక నుంచి డయాలసిస్ బాధితులు ఎవరున్నా సరే అందరికి ఇక్కడ సౌకర్యం ఇక్కడ కొత్తగూడెంలో ఏర్పాటు ఇవాళ నుంచే జరిగింది. ఎవరు బయటకు వెళ్ళే పని లేదు. అది ఆరోగ్యానికి సంబంధించి 100 బెడ్స్ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. తర్వాత లిఫ్ట్ కూడా హాస్పిటల్ పెట్టి పైన అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 200 కోట్ల విలువ కలిగినటువంటి పెద్ద స్కూల్ కూడా మన కొత్తగూడెనికి మంజూరైంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా మంజూరైంది. కేంద్రీయ విద్యాలయం అంటే అది ఎక్కడో ఢిల్లీ అటువంటి చోట ఉండేది, అది కూడా మంజూరైంది. 200 కోట్లది ఏంటంటే దాని పేరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది అందులో అన్ని అక్కడే ఉంటాయి. అది కూడా మంజూరైంది. ఇంకా ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క నా శక్తి వంతులు లేకుండా నేను కృషి చేస్తా ఉన్నాను. అందువల్ల మీ ఆశీస్సులు నాకు కావాలి, మీ ప్రేమ నాకు కావాలి. నేను ఒకటే చెప్తున్నాను మీకు, నేను అబద్ధాలు చెప్పి లేకపోతే ఇంకేదో ఆశలు చూపెట్టి రాజకీయాలు ఉండదలుచుకుంటే నేను మంత్రిని ఎప్పుడో అయ్యేవాడిని. ఏమన్నా పార్టీ వాళ్ళు రేపు రోజుకో పార్టీ మారేవాళ్ళు చూస్తున్నారు. ఒకే నీతి నిబంధనతో కంటిన్యూ అవుతున్నాం. అందువలన నాకు అట్లా అవసరం లేదు. అందువల్ల ఎలక్షన్ ముందు ఎలా వెళ్ళగలుగుతానో ఎలక్షన్ తర్వాత కూడా అలా వెళ్ళగలుగుతా. ఇట్లా ఒకరిద్దరు అబద్ధాలు చెప్తే తప్పితే. ఎందువల్లంటే నేను ఎప్పుడైనా ఎలక్షన్ ముందు మీకు గుర్తుంటే మాకు అది కావాలి ఇది కావాలని ఎవరిని అడిగితే అది ఇప్పుడు మీరు 10 అడిగితే మేము ఇది చేస్తామని చెప్తామయ్యా, నమ్మొద్దు ఇది. నేను అదే చెప్తా ఎక్కడ ఎలక్షన్ మీటింగ్ అయినా. మీరు 10 అడిగితే మేము ఇది చేస్తా ఉంటాం. ఓట్లు అయిపోయిన తర్వాత నేను చేయలేకపోవచ్చు. అట్లొద్దు, మనిషి మీద విశ్వాసం ఉంచండి. చేయగలుగుతాం, కృషి చేస్తామా లేదా చూడండి. అది మీరు తెలిసిన వాళ్ళే కాబట్టి పోటీ చేసిన వాళ్ళు దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటు చేయాలని నిర్ణయం చేయండి అని అట్లా చెప్తాను తప్పితే మీకు అబద్ధాలు చెప్పి మీకు గెలిచిన వెంటనే ఉద్యోగాలు ఇప్పిస్తా ఈ పరిమాణం మాత్రం నేను ఎప్పుడు చెప్పను. ఉద్యోగాలు ఇప్పించి నాతోనే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల కాలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల కాలేదు, చంద్రబాబు గారి వల్ల కాలేదు, ఈ భారతదేశం నరేంద్ర మోడీ వల్ల కాలేదు, ఎవరి వల్ల కాదు. క్రమేపీ ఎవరి బతుకుతో వాళ్ళు అలా వస్తున్నారు తప్పితే ఉండే కొద్దికి ప్రభుత్వ ఉద్యోగాలని పోతా ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగం ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం 45,000 ఉంటే వాడు దిగిపోతుంటే ఆ ప్లేస్ లో ఇంకోటి నింపకుండా ఆ డబ్బులు పెట్టి 5 అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు 10,000 9,000 ఇచ్చి పెడుతున్నాం. పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా వాస్తవాలు కూడా మీకు చెప్పాలి. మేమంతా ఫైట్ చేస్తున్నాం ఇది సిస్టమ్ కరెక్ట్ కాదని. మాకేం బలం లేదు. నేను ఒకరి నుండి ఏం చేస్తాను చెప్పండి. గొంతు అప్పటికే వినిపిస్తున్నాం. కమ్యూనిస్టులకే అదే బలం ఉంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడతాం. ప్రభుత్వ రంగం అనేది చిన్నగా అయిపోతా ఉంది. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అందువల్ల ఇంకా కొన్ని అప్లికేషన్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ప్రశాంత్ నగర్ కాలనీ గొడ్రాయి సెంటర్, ఇక్కడ ఓకే ఒకటే స్తంభం, రైట్, ఒకటే స్తంభం. ఓకే. ఇంకోటి హర్ష టౌన్షిప్ ఏఎస్ఎం వద్ద కదా రోడ్లు డ్రైన్లు అసలు లేవు. హర్ష టౌన్షిప్ అని మనం వెళ్ళిందే కదా ఎట్లా మొన్న ఒకటి పెట్టామా, అంటే ఇల్లు బాగాలేదా చూస్తాం. అదే తర్వాత ఉన్నా ప్రశాంతంగా ఉన్నది మాట్లాడుతున్నా.
నా చేతిలో ఉన్న పని అయిపోయింది. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర మా నాగేశ్వరరావు ఇచ్చినట్టున్నాడు. డ్రైనేజ్ ఓకే. తర్వాత లైట్లు ఇప్పుడు అసెంబ్లీ అయినంటే లైట్లు ఓపెన్ చేస్తాం. డ్రైనేజ్ కూడా ఏదో దానిలో నేను పెట్టిస్తాను. ఓకే. పాల్వంచలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కరించే దిశగా తీసుకెళ్లాలంటే కొత్తగూడెం శాసనసభ్యులు కోనలేని సాంబశివరావు గారితో ఈ యొక్క పాల్వంచ ప్రజలతో ముఖాముఖి చిట్ చాట్ అనే ప్రోగ్రాం పెట్టి పాల్వంచ ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వారి సమస్యలు వందల సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ గారిని, పోలీస్ని, పవర్ మన డిఈ గారిని వీళ్ళందరూ కూడా పిలిపించి ఈ సమస్యలు ఎక్కడికక్కడనే పరిష్కరించారు. మిగతా సమస్యలు పరిష్కరించే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి బాధ్యత తీసుకొని ఇక్కడ పాల్వంచ ప్రజానీకానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు, హామీలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానీకం పడిన ఇబ్బందులు నా పీరియడ్లో ఎవరు పడటానికి వీల్లేదు. నేను మీ మనిషిగా, మీ వాడిగా మీతో ఉంటూ మీ యొక్క క్షేమం కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క పాల్వంచ ప్రజానీకం నాకు ఇచ్చిన మెజారిటీని నేను ఎన్నడూ మర్చిపోను. నేనున్న రోజులు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా మీ యొక్క పాల్వంచ అభివృద్ధి కోసం, పాల్వంచ పట్టణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి మీకు అండదండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నికైన కోనలేని సాంబశివరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.